హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల కంటే సినిమా థియేటర్ల ఓనర్లు, నిర్మాతలే బాగోగులు ముఖ్యమని చెప్తున్నాడండి. రేవంత్ రెడ్డి సినిమా రేట్లు పెంచి పేద మధ్య తరగతి ప్రజలకు భారం పెంచాడు. అంతే కదండి. సినిమా థియేటర్ రేట్లు పెరిగితే ఎవరికి నష్టం అండి? పేద తరగతి ప్రజలకి, మధ్య తరగతి ప్రజలకే కదండి. డబ్బున్నోడికి ఇబ్బంది లేదుగా. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల, మధ్యతరగతి ప్రజల పట్ల శ్రద్ధ లేకుండా, వారి మంచి కోరుకోకుండా సినిమా థియేటర్ల ఓనర్లకి, నిర్మాతలకి మంచి చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అయ్యా రేవంత్ గారు, సినిమా టికెట్ రేట్లు పెంచి సినీ పరిశ్రమలోని కార్మికులకి వాళ్ళ కార్మికుల రేట్లు పెంచుకోవడానికి ఉపయోగపడి ఉంటుంది. అట్లాగే థియేటర్లో పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ మీరు సినీ కార్మికుల పట్ల, థియేటర్ కార్మికుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ సంతోషించదగ్గదే, అందులో సందేహం లేదండి. అట్లాగే తెలంగాణ ప్రజల పట్ల కూడా, అఫ్కోర్స్ వాళ్ళు తెలంగాణ ప్రజలు కావచ్చు, కార్మికులు కూడా. కానీ తెలంగాణ ప్రజలకి మీరు ఇది ఇంత రేట్లు పెంచి ఇబ్బంది కలుగజేయడం భావ్యం కాదండి. అలాగే మీరు థియేటర్లో సినిమా రేట్లు పెంచే సంతోషమే. దానికి మేము అంత అబ్జెక్ట్ చేయడం. కానీ ఆ సినిమా థియేటర్లో అమ్మే పాప్కార్న్ ధర, కూల్ డ్రింక్ ధర, ఇతర తినుబండారాలు చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాటి ధరలు ఆకాశం అంటుతున్నాయండి. అవి తగ్గించకుండా, అలాగే థియేటర్లో ఉన్న పార్కింగ్ ధరలు తీసేయకుండా, పార్కింగ్ ఫీజు రద్దు చేయకుండా మీరు ఈ యొక్క ఉత్తర్వులు ఇవ్వడం కరెక్ట్ కాదని తెలంగాణ ప్రజలు ఆక్రోశిస్తున్నారు. మీరు థియేటర్ రేట్లు పెంచారు. అదే ఆ ఉత్తర్వుల్లోనే ఈ యొక్క పాప్కార్న్ ధర ఇంతకు మించి అమ్మకూడదు, అలాగే కూల్ డ్రింక్ ఇంతకు మించి అమ్మకూడదు, అలాగే ప్రతి తినుబండారం కూడా ఒక్కొక్క రేటు పెట్టి ఈ రేటుకి మించి అమ్మకూడదని చెబుతూ, అలాగే మల్టీ కాంప్లెక్స్లో, మాల్స్లో ఉన్న పార్కింగ్లో ఏమాత్రం కూడా థియేటర్లో కూడా పార్కింగ్ ఫీజు తీసుకోకూడదు అని రద్దు చేసినట్టు ఉత్తర్వులు ఇస్తే ప్రజలు బాగుపడేవాళ్ళు కదా. మధ్యతరగతి ప్రజలకి, పేద ప్రజలకి మీరు మద్దతు ఇచ్చేట్టు ఉండేది కదా. అలా ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి గారు? దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి మీకు? తెలంగాణ ప్రజల కన్నా కూడా సినిమా థియేటర్ల ఓనర్లు, వాళ్ళ నిర్మాతలే మీకు ముఖ్యమని ఈ యొక్క మీరు ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని మీకు తెలియజేస్తున్నాను. ఒక్కటి గుర్తుంచుకోవాలండి రేవంత్ రెడ్డి గారు, పేద మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించని ఏ ప్రభుత్వం అయినా సరే కూలిపోక తప్పదు. ఇది వాస్తవం అండి. పేద ప్రజల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచిస్తేనే ఆ ప్రభుత్వాలు నిలబడతాయి అనేది గతం తెలియజేస్తుందండి. ఇది మీకు రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను. ప్రజల పట్ల అంకిత భావం కలిగిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇలాగే ఒకసారి ఎగ్జిబిటర్లో సినిమా రాకూడదు, రానివ్వని అన్నప్పుడు ఆయన స్ట్రిక్ట్గా రూల్స్ అమలు చేసి ఆ థియేటర్ల మీద దాడులు చేసి మొత్తం అంతా ఒక రూల్ పెట్టి కంట్రోల్ చేసి థియేటర్లకి ఒక సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే ధరల్లో ఈ పాప్కార్న్ కావచ్చు, కూల్ డ్రింక్ కావచ్చు, సమోసా, ఇతర తినుబడ ఏవైనా కానీ ఒక రీజనబుల్ రేట్ పెట్టి సినిమా థియేటర్ ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో అవకాశం ఇచ్చాడు. అట్లాగే బాత్రూమ్లు కూడా నీట్గా ఉండేటట్లు, పరిశుభ్రంగా ఉండేట్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు, ప్రజలకి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా థియేటర్కి వచ్చిన ప్రతి వ్యక్తి హాయిగా, తృప్తిగా ఉండాలి, సంతోషంగా థియేటర్లో సినిమా చూసి మళ్ళీ తిరిగి వెళ్ళేటట్లు ఏర్పాటు చేసేట్టు ఆయన ఆంధ్రప్రదేశ్లో చేశాడండి. తెలంగాణ పిల్లల ఇది మీరు గమనించాలి. ఇది వాస్తవం అండి. ఎందుకంటే అతను నిజాయితీ అటువంటిది. ఆయన నిజాయితీ పడు కనుక, ఆయన మాటకి విలువ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ పాటించి ఆచరించి చేస్తారండి. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ రోజుల్లో నిర్మాతల గురించి, సినిమా థియేటర్ల ఓనర్ల గురించి, సినీ కార్మికుల గురించి, సినిమా థియేటర్లో పనిచేసే కార్మికుల గురించి, పేద ప్రజల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించాడు. ఆలోచించే
గలిగే నిజాయితీ పరుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రియులారా, పవన్ కళ్యాణ్ గారిని మీరు నమ్మండి. నమ్మకం పెట్టుకోండి. మీరు కలలుగన్న తెలంగాణను సాధించి చూపిస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ పట్ల ఉన్న శ్రద్ధ, అభిమానం మీకు చెప్పనవసరం లేదు. అది ఆయన తన సినిమాల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, మాటల్లో కూడా స్పష్టంగా ప్రతి సందర్భంలో చెప్పాడు. తెలంగాణ నాకు గుండెకాయ, తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చిందని ఎన్నోసార్లు చెప్పాడు. మళ్ళీ నేను వాటిని చెప్పాల్సిన పని లేదు. అటువంటి నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు ఆయనకు అండగా తోడుగా ఉంటే మీరు కలలుగంటున్న నిజమైన తెలంగాణను సాధించి మీకు ఇస్తాడని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై జనసేన, జై హింద్.